ఓరివీని బండవాడా దొంగ బాబాలు స్వాములంటే ఏదో ఒకళ్ళిద్దరు నమ్మిచ్చి ముంచుతారు. కానీ జనగాం జిల్లా పాలకుర్తి మండలం విష్ణూర్ల పట్టుబడ్డకి గుర్రం బాబా అలియాస్ దేశగురువుగాడు వీని అనుచరులంతా కలిసి ఊరినే ముంచుదామని చూసిరట. తెల్లారంగానే బ్యాచ్ ఏదో సుట్టపోలు వచ్చినట్టే వచ్చి మంచిగా ఇంట్లో కూర్చుంటున్నారట. ఇగల్లా ఈ జుట్టు పోలుగాడుండి నేనే దేశగురువును అని చెప్పుకుంటా ఇంట్లో బయటికి పోకుండా లోపల రాకుండా కట్టడి చేసి మీ ఊరికి కీడు దోకింది, కీడు పోవాలంటే పూజలు చేయాలి, బలి ఇయ్యాలని వేల రూపాయలు గొర్రెలు మేకలను గుంజుకపోతున్నారట. కాదంటే మీ ఇష్టం, మీ ఊరికి మీ ఇంటికి అరిష్టం అని భయపెట్టించిండట. 2 లక్షల రూపాయల దాకా వసూలు చేసి ప్రజలకు టోకర వేసి ప్రజలు అప్రమత్త టైంలో దేశగురి పారిపోవడం జరిగింది. వారి సిబ్బంది వారి వెంట ఉన్న వెహికలే గాని గుర్రమే గాని వాళ్ళని అదులో తీసుకోవడం జరుగుతున్నది. ఇక తెల్లారటాలకు వీని అంచర్లంతా కూడి లక్షల రూపాయల నగదు పైకం, మేకలు, గొర్రెలు అన్ని పోగేసుకొని ఈ ట్రాలీ ఆటోలో జంప్ అవుతుంటే ఊరి సర్పంచ్ కి అడ్డం పడి ఆపి అసలు సంగతి ఏంది, వీడెవడు, ఏం కథ అని ఆగబట్టి అడిగిరట. ఇవ్వడ్రా నువ్వు ఈ గుర్రమేంద్రా గాడిది, మా ఊరికి కీడు జోకుడేంది, ఏడికేలో వచ్చి నువ్వు కీడు తీసుడేంది, ఈ పైసల ఖర్చు ఏంది, ఊరంతా కీడు జోకితే ఒకరికి తెలియకుండా ఇంకోళ్ళ తన పైసలు ఎట్లా తీసుకున్నావు, ఏదైనా ఉంటే ఊరి పెద్దలను కలవాలి కదా అని రౌండప్ చేసి వాళ్ళ ఫోన్లు, ఆటో తాళం చేతులు అన్ని గుంజుకొని గుర్రాన్ని దొంగ దేశ గురువు గాని వాని అంచర్లు అందరినీ అనగబట్టిరు. ఇట్లా